అశోకవనంలోని సీతమ్మకు దగ్గరికి వచ్చిన హనుమంతుడు కాపలాగా ఉన్న అసుర కాంతల్ని హతమెర్చేస్తానని హనుమంతుడు ఉద్రేకపడుతూ ఉన్నప్పుడు సీతాదేవి ఈ కథను చెప్పింది. అదే కథను ఈరోజైతే మీకు చెప్పబోతూ ఉన్నానండి. వీడియో చివరి వరకు తప్పకుండా విని ఒక లైక్ చేయండి. ఒక కిరాతకుడు వేటకు వెళ్ళాడు. ఎదురుగా పులి కనిపించింది. భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. మనిషి అలికిడికి దాని నిద్రమత్తు కాస్త వదిలిపోయింది. కంగారు పడిన వేటగాడు, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నువ్వే కాపాడాలి అని చెప్పి చేతులు రెండు జోడించాలని అడిగాడు ఎలుగుబంటిని. చెట్టెక్కడం చేత కాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగి ఉంది పులి. అంతలోనే దానికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఎలుగుబంటితో ఈ విధంగా చెప్తూ ఉంది. ఓ ఎలుగుబంటి, మనిషి మనకు ఉమ్మడి శత్రువు కదా, అతన్ని కిందికి తోసేయి, మనం ఇద్దరం కలిసి భోంచేద్దామంటూ చెట్టు మీదున్న ఎలుగుబంటిని రెచ్చగొట్టింది పులి. నేను నమ్మక ద్రోహం చేయలేను, అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి. పులికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఎలుగు నిద్రలోకి జారుకున్న తర్వాత మరొక ఎత్తు వేసింది. అప్పుడు మనిషితో ఈ విధంగా చెప్తూ ఉంది. ఓ మనిషి, నాకు ఆకలేస్తోంది, మొద్దు నిద్రలో ఉన్న ఎలుగుబంటిని కిందికి తోసేయి, నేను ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను, ఇక నీ జోలికి కూడా రాను అంటూ కిరాతకుడికి మాటలు చెప్పి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మాటలు విన్న కిరాతకుడు కృతజ్ఞతతో ఆ ఎలుగుబంటిని కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ ఎలుగుబంటి చిటారు కొమ్మను పట్టుకొని ప్రాణాలను కాపాడుకుంది. ఆ దశలో పులి ఆశ చావలేదు. చూసావా, మనుషులు ఎంత స్వార్థపరులో, ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టింది పులి. అయినా కూడా ఆ పులి మాయలో పడలేదు. ఇచ్చిన మాటను నేను తప్పను అంటూ స్థిరంగా పలికింది. దీంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పులి. స్వార్థపరుడైన మనిషికి పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగుబంటి కూడా అక్కడి నుంచి బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు ఆ వేటగాడు. హనుమంతుడు అసుర స్త్రీలను చంపబోతూ ఉండంగా సీతాదేవి ఈ ఉదాహరణను జోడించి ఇలా చెప్తూ ఉంది. నిజమే, వీళ్ళు దుర్మార్గులే, అది అసురుల లక్షణం, కానీ క్షమ మన సహజ గుణం, దాన్ని దూరం చేసుకోకూడదు అని చెప్పి హనుమంతుడికి హితవు పలికింది ఆ సీతమ్మ తల్లి. విన్నారు కదండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు ప్రతిరోజు చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో రేపు ఉదయం 9 గంటలకు మళ్ళీ మీ ముందుంటామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.